వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు భారీ ఆపరేషన్. కుంకి ఏనుగులతో రంగంలోకి దిగిన అటవీ శాఖ చిత్తూరు జిల్లా పలమనేరు జగమర్లబీడ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత 6 నెలలుగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకుని శిక్షణ ఇచ్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత 10 రోజులుగా ఆ ఒంటరి ఏనుగుకు ఆహారం అందిస్తూ అదే ప్రాంతానికి అలవాటు పడేలా ఏర్పాట్లు చేసిన అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులోని కుంకి ఏనుగుల సహాయంతో పట్టుకునే ఆపరేషన్ను ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో మన గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు తల్లి కృష్ణమ్మ ఆధ్వర్యంలో పిల్లలకు 280 నోట్ పుస్తకాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు నోట్ పుస్తకాలన్నీ వృధా చేయకుండా ఇంటి దగ్గర ఉంచుకొని అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పిల్లలకు ఇవ్వాలని తెలిపారు. ఈ ఈశ్వర్ అభయ ఫౌండేషన్ ఎప్పుడూ పేదలకు సాయం చేస్తూ ఉన్నదని, ఎవరికైనా విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం కావాలంటే పుస్తకం వెనుక ఉన్న నంబర్కు కాల్ చేయాలని కోరారు. బీద విద్యార్థులకు అదేవిధంగా చదువుకునే ఇంట్లో అనుకూలం లేని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి స్కూళ్ళు దూరం ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాలు చాలీసాలకుండా ఉంటాయి. కాబట్టి పిల్లోళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని ఎంకరేజ్మెంట్ చేసే కోసం ఈయన ప్రతి సంవత్సరం దగ్గర 50,000 వరకు పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లోళ్ళకి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 50,000 పుస్తకాలు ఇస్తామని ఈసారి 80,000. ప్రతి పిల్లోడికి ఎవరి దగ్గర పైసా వసూలు చేయరు. ఈ పుస్తకాలు కూడా మంచి హై క్వాలిటీ ఉన్నాయి. ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పిల్లోళ్ళకి ఎంత కావాలని అంతవరకు హై స్కూల్ వాళ్ళకు బుక్స్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకు 2 ఇస్తున్నారు. ఈ స్కూల్లో 4 ఇస్తున్నారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లోళ్ళకి. అదేవిధంగా ఈయన చదువుకునేటప్పుడు ఈ పుస్తకాలు కూడా మా సార్ కష్టపడి పుస్తకాలకు పెన్సిల్కు పెన్నుకు మేమంతా ఒకే ఎచ్చుతగో చదువుకొని వచ్చినాం. ఆ టైంలో మాకు గవర్నమెంట్ నుంచి 10 పైసలు హెల్ప్ లేదు. ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి మాత్రం హెల్ప్ చేశారు. మేము ఓసీ కాబట్టి మమ్మల్ని ఎక్కడ పైసాకి హెల్ప్ చేయలే. మేము మా సొంత డబ్బుల్లో ఖర్చు పెట్టి కష్టపడి పైకి వచ్చాం. మా ఈశ్వర్ సార్ ఆ విధంగా ఎవరు కష్టపడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, తవణంపల్లి, పూతలపట్టు, ఐరాల, చిత్తూరు, యాదమరి ఇన్ని మండలాల్లో పంచుతున్నారు. నాకు తెలిసి 2005 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తుంది ఇది. ఇంతకుముందు బంగారుపాళ్యం మాత్రం జరిగేది. ఇప్పట్లో అన్ని మండలాలకు ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ మన పిల్లోళ్ళలో ఎవరైనా డిస్టిక్ ఫస్ట్ వస్తే 10th క్లాస్లో వాళ్ళు ఏం ఎడ్యుకేషన్స్ ఉన్నా సరే పూర్తి ఖర్చులు ఆయన భరించి చదివిస్తాడు. ఎవరైనా పిల్లోళ్ళు ఇట్లా మంచి ర్యాంక్ వచ్చి మంచి మార్కులు వచ్చి చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఆయన దగ్గరికి పోతే హెల్ప్ కూడా చేస్తాడు. ఆ పుస్తకాల్లో వెనకాల ఉంది అడ్రస్. అది ఇక్కడ ఉంది మా అడ్రస్. ఎవరైనా బాగా చదివి మంచి ర్యాంక్ వచ్చి చదువుకోలేని పరిస్థితి ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి మీకు ఏం హెల్ప్ కావాలో చేస్తారు. మీకు ఇవ్వాల్సిన గైడెన్స్ కూడా ఇస్తారు. చదువుకొని ఈ పుస్తకాలు తీసుకొని ఎవరు చించి రాకెట్లు చేయటం కానీ బోట్లు వేరే విధంగా పిల్లలు ముగ్గులేసేందుకు ఇట్లా దానికి ఏంటి వాడద్దన్నమ్మా. మంచిగా చదువుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తారు. మీరు చదువుకొని పెద్దోళ్ళు అయ్యి మీరు 10 మందికి ఈ విధంగా హెల్ప్ చేయాలి. చదివేటప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకొని ఇది నేను ఇక్కడ పోతాను, ఈ చదువుకుంటానని లేదు. డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు మీకు చాలా ఉన్నాయి అవకాశాలు. ఏది కావాలన్నా మనం ఇప్పుడే టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం మంచిగా చదువుకొని పైకి వస్తారని ఆశిస్తూ మా ప్రసంగాలు ఈశ్వర్ అభయ ట్రస్ట్ తరపు నుంచి మా ప్రసంగాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అనివార్య కారణాల వల్ల ఆయన వ్యాపార నిమిత్తం ఈరోజు రావాల్సింది బొమ్మాయిపల్లి తన గ్రామానికి గాను రాలేనందున మమ్మల్ని అంతా అక్కడ పోయి పిల్లల్ని ఉత్సాహపరిచి బిస్కెట్ ప్యాకెట్స్ మరియు స్కూల్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మత్స్యం, దిగువ మత్స్యం, ఎగువ మత్స్యం రైతులు, స్టూడెంట్స్ వీళ్ళు ఆ స్పోర్ట్స్కి గాను టోర్నమెంట్ ఆల్రెడీ జరిగింది. ఆ టోర్నమెంట్ సంబంధించి బహుమతులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. కరీంనగర్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఎంఐఎం నాయకులు అనమల సురేష్,
ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు భవనానికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ హాస్పిటల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండానే వేరే భవనానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని డివైఎఫ్ఐ వారు ఫిర్యాదు చేయగా అటు విషయంపై ఎన్ఎస్టీవీ ద్వారా వార్తా ప్రసారం చేయడంతో లక్ష్మీ నరసింహ ఆసుపత్రి వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు షోకజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అదే ఆసుపత్రిలో షోకజ్ నోటీసు జారీ చేసిన తర్వాత ఒక వాచ్మెన్ ఆక్సిజన్ సిలిండర్ ను హ్యాండిల్ చేయడం పట్ల డిఎంహెచ్ఓ ఎందుకు స్పందించడం లేదని, ఎన్ని ఆధారాలు చూపించినా వారి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వీడియోలో వాచ్మెన్ ఆక్సిజన్ సిలిండర్ ను బిగించడం క్లియర్ గా కనిపిస్తున్నా లక్ష్మీ నరసింహ హాస్పిటల్ వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులకున్న ఆంతర్యం ఏమిటి అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరీంనగర్ లో పర్యటించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కరీంనగర్ కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, లక్ష్మీ నరసింహ హాస్పిటల్ పైన చర్యలు తీసుకుంటూ కరీంనగర్ డిఎంహెచ్ఓ మీద మరియు ఈ విషయంలో కాలయాపన చేస్తున్న అధికారులందరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను మీ అన్నమల సురేష్ కుమార్. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో కోర్టుకు ఎదురుగా ఉండే లక్ష్మీ నరసింహారావు హాస్పిటల్ అది వితౌట్ పర్మిషన్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్ లైన్కి షిఫ్ట్ అయింది. దానికి షిఫ్టింగ్ పర్మిషన్ కూడా లేదని ఎన్నో కథనాలు పేపర్ ద్వారా వచ్చాయి, మీడియా ద్వారా తెచ్చాయి. ఆయన డిఎంహెచ్ఓ గారు వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారు ఈ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ గారికి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎన్ని జరిగినా కూడా మన డిఎంహెచ్ ఆఫీసర్ వాళ్ళతో ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదని ప్రజలు ఎంతమంది చెప్తున్నారు. మీడియా ద్వారా ప్రచారమైనా కూడా ఎందుకు డిఎంహెచ్ఓ గారు దాని మీద వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారని నేను అన్నమల సురేష్ కుమార్ ప్రజల పక్షాన కోరుతున్నాను. మరి ఇక్కడ చూసుకుంటే మీరు లక్ష్మీ నరసింహ విజిట్ చేసినప్పుడు చూడండి, అక్కడ సరైన టెక్నీషియన్స్ లేరు. ఆక్సిజన్ సిలిండర్ ఒక టెక్నీషియన్ ఆక్సిజన్ సిలిండర్ ఎంత ఆక్సిజన్ పర్సెంటేజ్ కావాలో ఒక పేషెంట్కి అతను డిసైడ్ చేసి ఆక్సిజన్ రేషియో అనేది రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్నో వీడియోస్లో చూసాం, నేనున్నా చూశాను. ఒక వాచ్మెన్, గేట్ కీపర్ వాచ్మెన్ వచ్చేసి సిలిండర్ అనేది ఆక్సిజన్ పేషెంట్స్కి పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నారు. దీని ద్వారా పేషెంట్స్కి ఎంతో ఇబ్బంది జరుగుతుంది, ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా సరైన టెక్నీషియన్స్ ఆపరేటర్స్ లేరు, ఎక్కడ శ్రద్ధ లేదు. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎందుకు శ్రద్ధ పెడతారని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో ఎంతో పెద్ద దవాఖాన గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎంతోమంది పేషెంట్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. మరి ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో వసతులు ఉంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళం కాదు. ఈ ప్రజలు కూడా ఈ గవర్నమెంట్ వసతులు సివిల్ హాస్పిటల్లోనే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉంటారు. ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఉండబట్టి ఈ పేషెంట్స్ అందరూ ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రైవేట్లో చూసుకుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ సరైన టెక్నీషియన్ లేక గేట్ కీపర్స్తో తీసుకున్నారు. మరి ఇక్కడ హెడ్ ఆఫ్ ది సివిల్ హాస్పిటల్ ఉన్న ఎవరైతే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే హెడ్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ కూడా ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వానాకాలం సీజన్, వాతావరణం చేంజ్ అవుతుంది, ఎన్నో నుంచి ప్రజలు మార్పు జరిగింది కాబట్టి ఎంతో ఇబ్బంది జరుగుతుంది ప్రజలకు కూడా. ఈ మార్పు జరిగినప్పుడు కూడా ఎన్నో వైరల్ ఫీవర్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ అంతా వెళ్తారు. ఇదే సివిల్ హాస్పిటల్ మనం అభివృద్ధి చేసుకుంటే ప్రజలు ఎవరెవరైనా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళకుండా సివిల్ హాస్పిటల్కి వాళ్ళకి న్యాయమైన వైద్యం అందుతానని నేను ప్రజల పక్షాన అన్నమల సురేష్ కుమార్ కోరుతున్నాను. మరి ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు ఉన్న హెల్త్ మినిస్టర్ ఇంతవరకు కూడా హెల్త్ మినిస్టర్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2.5 సంవత్సరాలు ఇంతవరకు కూడా కరీంనగర్ కూడా విజిట్ చేయలేదు హెల్త్ మినిస్టర్. మరి హెల్త్ మినిస్టర్ కూడా ఒకసారి శ్రద్ధ పెట్టి కరీంనగర్ రావాలి. కరీంనగర్ వచ్చి కరీంనగర్లో ఏందో జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఎంతెంతో దోపిడీ చేస్తున్నారు, ఈ దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఉన్న సివిల్ హాస్పిటల్ డెవలప్ చేస్తేనే ఈ ప్రైవేట్ హాస్పిటల్ అందరూ మూసిపడిపోతానని నేను మీకు కోరుతున్నాను. ప్రజల తరఫున మీడియా ద్వారా ఎన్నో కథాంశాలు ప్రచారం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఏమేమి జరుగుతుంది అవన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల తరఫున మీడియా తరఫున వస్తుంది. అయినా కానీ డిఎంహెచ్ఓ గారు యాక్షన్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద. మరి తీసుకున్నప్పుడు డిఎంహెచ్ఓ గారు మీద ఎవరైనా హైయర్ ఆఫీసర్, కలెక్టర్, డిస్ట్రిక్ట్ బాడీ హెడ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ గారు, మరి కలెక్టర్ గారు కూడా డిఎంహెచ్ఓ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల పక్షాన కోరుతున్నాను. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మడుపోలూరు సమీపంలోని వసంతాపురం గ్రామంలో వెలిసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతికి శస్త్రచికిత్స చేసుకుని ఉన్న విషయం విదితమే. ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పూల చైతన్య మోహన్ రాయల్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సౌమాంగల్య ప్రియాయాః అంబికాయై నమః
పరిపూర్ణ అనుగ్రహ కృప नामदस्य अब्दुल रहीमान नामदस्य अब्दुल रहीम नामदस्य सुभान नामदस्य दुस्वप्न निर्भय अभय प्राप्ति सिद्ध्यर्थम सकल देवता अनुग्रहेण गोत्रस्य यागराज नामदस्य 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 आलय पूजारि नामदस्य शतकुटुम्बानाम् अस्मन् आलय भक्तजनानाम् उपजकर्तुर्नामदस्य जनकल कुटुंबानां यस्य यजमान्यत संकल्पित प्रकारेषु शरीरे वर्तमान वर्तिष्यमान केशादि पादपर्यन्त सकल व्याधि रोग परिपीडाहार शिव ब्रह्मचारी नामधेयस्य मधुबाबु आचार्य नामधेयस्य दिव्या नाम्याः आबू नामदस्य सककुटुंबानां అందరూ చెప్పినారుగా అది చేతులు పెట్టుకొని వన్యగోత్రోద్భూతస్య రమేష్ నామదస్య యమునా నామదస్య యోగిత నామదస్య సంజయ్ నామదస్య సకకుటుంబానాం చనుగోత్రోద్భూతస్య విష్ణున్ నామదస్య నాహరాజ నామదస్య ఉషారాయణ నామదస్య సకకుటుంబానాం జనార్దనగోత్రోద్భూతస్య అనజయ నామదస్య नामदस्य सककुटुम्बानां जम्बुगोत्रोद्भूतस्य वीर्य विजय शौर्य आयुः आरोग्य धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम नमः हरिः ओम गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः। शोणप्रभं सोमकलावतंसं पाणिस्फुरत्पञ्चशरेक्षुचापं प्राणप्रियं नौमि पिनाकपानेः कोणत्रयस्थं कुलदैवतं नः। नमो देवी महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृति भद्रायै नियता प्रणतास्मता। ఓం శక్తి ఆది పరాశక్తి. ఈరోజు నిండు అమావాస్య రోజున చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మడుపోలూరు గ్రామం నందున వెలసి ఉన్న శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజున సాయంకాలాన సకల శత్రుదోష నివారణ కోసం మరియు సంతాన కళ్యాణ ప్రాప్తి కోసము, ఆరోగ్యం కోసము గణపతి, లక్ష్మి, నవగ్రహ, సుదర్శన, ఆయుష్య హోమ, ముఖ్యంగా ప్రత్యంగిరా హోమం అనేది జరగబడుతుంది. అందువలన మన సంకల్పంలో ఏ ఒక్క సమస్యలున్నా, ఎటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క హోమంలో పాల్గొన్న తరువాత ఆ కార్యసిద్ధి జరుగుతుంది. మరియు ఈరోజు విశేషంగా సార్ గారు చెప్పినట్లు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆయన గారి పేరుతో మన అంగాల పరమేశ్వరి ఆలయంలో నిత్య పూజ కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారము విశేషమైనటువంటి అభిషేకము, అన్నదానము, అదేవిధంగా ప్రతి నెల అమావాస్య రోజున అత్యంత వైభవముగా అమావాస్యకి ప్రత్యంగిరా హోమం అనేది
నిర్వహించబడుతుంది. భక్తాదులు ఎక్కడెక్కడనో నుండి విదేశ ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ చెప్పి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మంగళవారం దస్తూరాబాద్, కడెం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనల్లో కేజీబీవీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ, ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన చేపట్టారు. ముందుగా కేజీబీవీను తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థులు, అధికారుల సంఖ్య, ప్రస్తుత హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాన్ని పరిశీలించారు. తప్పు చేయడం వల్ల మీరు నేర్చుకుంటారు. వేరే ఈ మార్గం లేదు. సైకిల్ తెలుసా? ఫస్ట్ టైం పడిపోతాము. ప్రపంచంలో ఏ మనిషి అయినా ఫస్ట్ టైం సైకిల్ అనేది చేయలేకపోయారు. ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ వ్యక్తి అయినా నేను సైకిల్ కరెక్ట్. ఫస్ట్ టైం సైకిల్ అనేది మనం సరిగా డ్రైవ్ చేయలేకపోతాము. తప్పనిసరిగా 10 సార్లు అయినా కిందికి పడిపోవాలి. సేమ్ దీంట్లో పిల్లలు 10th క్లాస్ నుంచి ఎట్లాగో స్టాండర్డ్ ప్యాటర్న్ చేస్తాం. 20 మార్క్స్ అసెస్మెంట్ ఇస్తారు. 80లో 28 మార్క్స్ ఏం కావాలి అంతే కదా. 28 అవుట్ ఆఫ్ 80 కావాలి. ఇది ఏదో ఒక మల్టిపల్ స్పేసింగ్ ద్వారా పిల్లలు చేయగలరు. బట్ ఇప్పుడు వీళ్ళందరూ 6, 7, 8, 9 ఈ కేజీబీవీలో పాస్ చేసి వచ్చారు. ఇంత చేసినప్పుడు కూడా 1 out of 34 1 out of 35 కరెక్ట్ చేస్తే అది మన ఇది అగైన్ జిల్లా పేరు వెరీ గుడ్. मैथमेटिक्स
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని పోలీసుల దామనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతోంది. ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధనాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్లోని తన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపియమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని, అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు. వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన సాగునీటిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ బోధాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వి మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి చెరువులు, కాలువలు, సాగునీటి వనరులను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు పంటల సాగు కోసం ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరు అందక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆలోచించుకుంటే ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే పశుగ్రాసం కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. పని చేసుకునేటువంటి కూలీలు వలసలకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. చదువుకునేటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనారోగ్య బారిన పడినటువంటి అనారోగ్యానికి ఎవరైతే గురవుతా ఉన్నారో ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి కష్టాలు కూడా ప్రజలకు రావద్దని ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయడం, దీని ద్వారా జిల్లాలో అందరూ కూడా ఎక్కడిదక్కడ శివాలయాల్లో పూజలు చేయాలని, సంత దారాభిషేకాలు చేయాలని, యజ్ఞాలు చేయాలని, ఊర్లలో గంగ నీళ్ళు పోస్తూ ఉంటారు, ప్రతి గ్రామంలో గంగ నీళ్ళు పోయాలని ఆ వరుణ దేవుణ్ణి కోరుకొని ఏదైతే మనందరం కూడా ఒకసారి ప్రార్థించినట్టయితే ఆ భగవంతుడు మూడో కన్ను తెలిసినట్టయితే